హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మనకి అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్ రివ్యూస్, అలాగే కొన్ని రకాల ట్యూటోరియల్స్, అలాగే కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇదందరికీ తెలిసిందే. అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏంటంటే బడ్జెట్లో ఒక సాఫ్ట్ బాక్సెస్ మనం తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. సో అరౌండ్ 14,000 to 20,000 మధ్యలో ఉంది మనకు సాఫ్ట్ బాక్స్ అనేటువంటిది. సో చిన్న చిన్న యూట్యూబర్స్కి అది చాలా పెద్ద బడ్జెట్, చాలా కష్టమైన విషయం. ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ తోటి మనం సాఫ్ట్ బాక్స్ తీసుకొని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది. సో అలాంటి వాళ్ళ కోసం ఒక సింపుల్గా అతి తక్కువ పెట్టుబడిలో మనం ఒక మంచి లైటింగ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను. సో ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో పూర్తిగా ఈ వీడియో చూసినట్టయితే మీకు సింపుల్గా మనం సాఫ్ట్ బాక్స్ చార్జ్ చేసుకోవచ్చు. సో అది అంబ్రెల్లా లైటింగ్ అంటారు. సో అంబ్రెల్లా లైటింగ్స్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి కావాల్సిన సెటప్స్ ఏంటి అనేటువంటిది చూద్దాం. సో అరౌండ్ ఏంటంటే మనకు ఒక 3,200 రూపీస్ లేదా 3,300 రూపీస్ లోపల మనకి సాఫ్ట్ బాక్స్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. లైటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఈ వీడియో ద్వారా ఒక రింగ్ లైట్ ఉంది, అలాగే నాకు ఒక 45 వాట్స్ లైట్ అయితే నా ముందు ఉంది. సో ఇలా మనం వితౌట్ లైటింగ్ తో చూసినట్లయితే, వితౌట్ లైటింగ్, కరెక్ట్ లైటింగ్ లేకపోతే మనకు షాడో అనేది కనబడుతుంది. చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక షాడో వస్తుంది. సో మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఎప్పుడైనా చేసినప్పుడు ఆ షాడో వల్ల ఏంటంటే మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ వెనకాల మార్చుకోవాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇలా మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కి ముఖ్యంగా ఈ యొక్క లైటింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు నేను ఆ యొక్క ప్రొడక్ట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూపిస్తాను. అలాగే మీకు ఆ యొక్క లైటింగ్ అని మనం ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలని చూపిస్తాను. సో మనం అమెజాన్లో నేను పూర్తిగా ఆర్డర్ చేసింది ఆ ప్రొడక్ట్ ఏంటిది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. సో చూడండి, మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ నేను ఇది ల్యూకర్ అనేటువంటి ఎల్ఈడి లైట్ 45 వాట్స్ తీసుకున్నాను. సో ఇది మనకు అమెజాన్లో వచ్చేసి 848 రూపీస్ వరకు ఉంది, అంటే అరౌండ్ 850 రూపీస్ వరకు ఉంది. మనం అమెజాన్లో తీసుకుంటే ఎక్కువ అమౌంట్ అవుతుందని మనం ఇక్కడ బయట మార్కెట్లో తీసుకోవడం జరిగింది. ల్యూకర్ ఎల్ఈడి 45 వాట్స్ లైట్. సో ఇవి ఒక 2 తీసుకోవడం జరిగింది మనం. సో ఇది ఏంటంటే మనకి అంబ్రెల్లాకి అటొకటి ఇటొకటి 2 సెట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. లైటింగ్ అనేటువంటిది ఎంత ఎక్కువ ఉంటే మనకు వీడియో పిక్చర్ క్వాలిటీ అంత బాగా వస్తుంది కాబట్టి సో మనకు ఈ లైటింగ్ అవసరం అని ఈ 2 తీసుకోవడం జరిగింది. ఇది 600 రూపీస్ కొట్టి. అదే మనం అమెజాన్లో చూసినట్టయితే 848 రూపీస్కి ఒకటి ఉంది. సో ఇది నేను లోకల్ మార్కెట్లో తీసుకోవడం జరిగింది. సో 1 year వారంటీ ఉంది మళ్ళీ దీనికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకేంటంటే హోల్డర్ అండి ఇది. సో ఇది ఏంటంటే ఈ హోల్డర్ అనేటువంటిది మనకు ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి ఫోటోలు రివ్యూ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అలాగే దానికి సంబంధించిన కనెక్టర్స్ ఉన్నాయి. సో అలాగే మనకి 2 లైటింగ్ స్టాండ్స్ వచ్చినాయి. ఈ లైటింగ్ స్టాండ్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇది ప్రోలైట్ నుండి తీసుకోవడం జరిగింది. మామూలుగా మనకి అమెజాన్లో చూసినట్టయితే మనకి సపరేట్గా తీసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి తక్కువ రేట్లో వస్తుందని తీసుకున్నాను. సో రెండు వచ్చి మనకి 2,200 రూపీస్ ఉంది, కానీ నేను సపరేట్గా తీసుకోవడం వల్ల మనకు 1,600 రూపీస్ అనేటువంటిది పడ్డది. సో ఇది ఏ విధంగా ఉందనేది నేను డైరెక్ట్గా మీకు లైవ్ చూపిస్తాను. అలాగే 2 అంబ్రెల్లాస్ వచ్చినాయి మనకు. సో ఒక్కొక్క అంబ్రెల్లా మనకు వచ్చేసి 220 రూపీస్ ఉంది. సో నేను 2 కలిపి తీసుకోవడం వల్ల ఈ 2 కలిపి నేను అంబ్రెల్లాస్ తీసుకున్నా. సో ఇవి వచ్చేసి మనకు 320 రూపీస్లో మనకు 2 అంబ్రెల్లాస్ రావడం జరిగింది. సో ఇవి ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేటువంటిది ఫస్ట్ మనం చూద్దాం. సో చూడండి, ఫస్ట్ షోలైట్ లైటింగ్ ఏదైతే ఉందో సో వీటిని మనం ఓపెన్ చేసుకుందాం. లైటింగ్ స్టాండ్స్ ఇవి. సో ఇవి చూసినట్టయితే సో ఇదండి. సో నేను ఒకటి చూపిస్తాను, ఇంకోటి మనం తర్వాత చేసుకుందాం. ఒక్కొక్కటి చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఎందుకంటే ఈ ప్రోలైట్ వాళ్ళది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. అలాగే మనకు లైటింగ్ స్టాండ్స్ స్టాండర్డ్గా ఉండాలి కాబట్టి ప్రోలైట్ నేను తీసుకోవడం జరిగింది. సో ఇలా ఉంటుంది. సో
ఇది దాదాపు అరౌండ్ 9 feet వరకు మనకు హైట్ వస్తుంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా మనం చేయడం జరిగింది. సో ఇది చూడండి ఒకసారి, చాలా స్ప్రింగ్స్ ఉంటాయి లోపల. సో మనం ఒకసారి ఇట్లా అంటే డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది ఏంటంటే మనకి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ వచ్చేది క్లియర్గా మనకి ఏంటంటే ఫోటో ల్యాంప్, బల్బ్, సింగిల్ హోల్డర్, ఈ 22 సాకెట్ తోటి వస్తుంది మనకి. ఇది మనం డైరెక్ట్గా మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఎటైనా మనం తిప్పుకునే విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి మనం ఇక్కడ అంబ్రెల్లా ఫిట్ చేసుకోవచ్చు. దీనికి ఏ విధంగా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇది మనం టైట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి కొన్ని మనకు 2 కనెక్టర్స్ వస్తాయి. ఎందుకంటే ఈ 27 బల్బ్స్ మన దగ్గర అవైలబుల్ లేదు. ఎందుకంటే ముఖ్యంగా అవి మనకి ఫారెన్ కంట్రీస్లో వాడతారు. దానివల్ల మనకి ఏంటంటే మన దగ్గర లోకల్లో ఉండేటువంటి బల్బ్స్ అనేటువంటి రావు. కాబట్టి దానికి ఇది క్లియర్గా నేను చూపిస్తున్నా చూడండి. ఈ 27 కనెక్టర్స్ అంటారు వీటిని. ఇది థ్రెడ్స్ ఉంటాయి. ఈ థ్రెడ్స్ అనేటువంటి లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ నుండి మనం బల్బ్కి పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇక్కడ మనం కనెక్ట్ చేయడం జరిగింది. దీనికి మనం ఏంటంటే ఇక్కడ మన లూకర్ బల్బ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లూకర్ బల్బ్స్ అనేటువంటి మనం సెట్ చేసుకోవాలి. ఇది మనకు 1 year వారంటీ ఉంది దీనిపైన. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం ఒక అంబ్రెల్లా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 2 అంబ్రెల్లాస్ వచ్చినాయి. నేను ఇక్కడ ఒక అంబ్రెల్లా తీసుకున్నాను. చాలా బాగుంది ఈ అంబ్రెల్లా, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. మనకి ఇక్కడ ఈ కంపెనీ చూసుకోవచ్చు, మనకి చాలా బాగుంది వైట్ కలర్లో. దీన్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇది మనకు లైటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ నుండి ఒక లైటు, తర్వాత ఇక్కడ నుండి ఒక లైటు పెట్టుకుంటే ఏ విధంగా వస్తుంది మన లైటింగ్ అనేటువంటి చూద్దాం. ఓకే, ఒకసారి ఇంకొకటి మనం సెటప్ చేసిన తర్వాత ఈ లైటింగ్ ఏ విధంగా వస్తుంది, మనకి ఇక్కడ నుండి వచ్చే లైటింగ్ ఏ విధంగా వస్తుంది, ఫ్రంట్ నుండి ఒక రింగ్ లైట్. ఈ 3 వచ్చినప్పుడు మనకు లైట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇది ఈ అంబ్రెల్లా లైట్ అనేది డైరెక్ట్గా మన ఫేస్ పై పడి అట్రాక్షన్ పోకుండా జస్ట్ సాఫ్ట్గా మన ఫేస్ పైన పడడం వల్ల కొంచెం వైట్నెస్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇప్పుడు 1 side నుండి వస్తున్నటువంటి లైటింగ్ మనకు 2 sides లైట్ పెట్టి ఫ్రంట్ నుండి ఒక లైట్ పెడితే మనం ఏ విధంగా వస్తుంది, ఈ లైటింగ్ సెటప్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇటొక లైటింగ్ అలాగే ఇటొక లైటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ముందు మనకి ఒక రింగ్ లైట్ ఉంది. ఈ 2 లైట్స్ యొక్క ఫోకస్ అనేటువంటిది మన ఫేస్ పైన పడ్డప్పుడు మనకు షాడో అనేటువంటిది రాదు. మీకు ఇక్కడ ముందు ఫ్రంట్లో వచ్చేసి రింగ్ లైట్ ఉంది. ఇటొక సాఫ్ట్ బాక్స్, ఇటొక సాఫ్ట్ బాక్స్ అంబ్రెల్లా లైట్స్ మనం సెట్ చేసుకోవడం జరిగింది. సింపుల్ బడ్జెట్లో వచ్చేసి లైటింగ్స్ మనకి ఏ విధంగా వస్తాయని ఇప్పుడు మనం చూద్దాం. మనం ఎలా హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. నా యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మనకు అందరికీ ముఖ్యమైనటువంటి ఈ యొక్క సాఫ్ట్ లైట్స్ ఏ విధంగా మనం బడ్జెట్లో తీసుకోవాలి, దీనికి అయ్యేటువంటి ఖర్చు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి అన్బాక్సింగ్ వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోస్ మీరు పూర్తిగా చూసినట్టయితే దీనిపైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. తక్కువ బడ్జెట్లో అంటే జస్ట్ 3,000 3,500 రూపాయల లోపల మనం ఒక తక్కువ బడ్జెట్లో మనం ఒక మంచి లైటింగ్ అరేంజ్మెంట్ మన యూట్యూబర్స్ కి చేసుకోవడానికి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఇదేంటంటే మనకు పూర్తిగా
అతి తక్కువ బడ్జెట్ లో చేసుకోవచ్చు. సో చిన్న చిన్న ఫోటోగ్రాఫర్స్ కూడా ఇది వాడుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే మొదలు పెట్టినట్టు యూట్యూబర్స్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు కాబట్టి, సో వాళ్ళకు ఈ యొక్క బడ్జెట్ లో వచ్చేటువంటి లైటింగ్ సెటప్ ఇది. ఒకవేళ మనం సాఫ్ట్ బాక్సెస్ కావాలనుకుంటే మినిమం మనకు 14,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నాయి. సో ఇది ఏ విధంగా వస్తుంది అనేటువంటి చూద్దాం. సో నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ కానీ ఇప్పుడు ఈ యొక్క సాఫ్ట్ బాక్స్ వచ్చిన తర్వాత, ఈ 2 సాఫ్ట్ బాక్స్ తర్వాత ముందు ఉన్నటువంటి ఎల్ఈడి పెట్టిన తర్వాత మనకి ఏ విధంగా ఉంది లైటింగ్ అనేది మనం ఈ వీడియోలో మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.